హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన షెడ్లో కొత్త కోళ్ళు అయితే తెచ్చిన. అవి ఎక్కడి నుంచి తెచ్చినా, ఎట్లా తెచ్చినా అనేది పూర్తి వీడియో ఉంది. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కింద నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుద్ది. ఇప్పుడైతే నేను కోళ్ళని కొనడానికి అయితే వెళ్తున్నా. మన రోడ్డు పక్కన ఉంటాయి కదా కోళ్ళు, ఆ కోళ్ళని కొనడానికి అయితే వెళ్తున్నా. మీకు చూపిస్తున్నా లొకేషన్ ఎక్కడో. పెద్ద జాతి కోళ్ళు ఒక్కటి 600. ఇవేం కోళ్ళే? గిరాజా కోళ్ళ. ఇవి ఎట్లా చేత? 250. ఇంక మన నల్ల కోళ్ళు ఉంటాయి కానీ అవి 400 చేత సోనలు. అదే చీమ కోళ్ళు. ఇవేమో టర్కీ కోళ్ళు కానీ 1000 రూపాయలు చేతనా ఒకట? జతకు 1000 రూపాయలు. ఇవి బాతులు 350 రూపాయలు బాతులు. అవేం కోళ్ళే? చిలికి కోళ్ళు. అవెంత చేతనే? 350. చచ్చిపోయింది గుడ్లు పెట్టాగానే. గుడ్లు పెట్టి చచ్చిపోయింది. ఇదే టర్కీ కోడి. ఒకటేమో 15 కిలోలు అయింది, ఇంకోటేమో 4 కిలోలు 5 కిలోలు అయింది. గుడ్లు పెట్టింది. ఆ వర్షానికి ఏం గుడ్డు చచ్చిపోయిందో కానీ గుడ్లు కొడికేసిన పిల్లలు తీసింది. పిల్లలు తీసినాక చచ్చిపోయినాయి పిల్లలు. అంటే ఎందుకన్నట్టు అంటే దీనికి ఏమైనా మందులు పోసుడు ఉంటారు అప్పుడు నక్కనే? అంతేనా? తల్లి ముందే చచ్చిపోయింది. కోడి పిల్లలు గుడ్లు వేరే కోడి ఉంటాయి నాటుకోడి, దానికి వేసిన. అంటే ఈ పిల్లలు తీసి పెంచాయి అన్నట్టు. పెంచాయా? కరీంనగర్ బ్రిడ్జి కింద. ఇది బ్రిడ్జి కిందనే కానీ కరీంనగర్ బ్రిడ్జి కింద మీకు ఎవరికన్నా కావాల్సి వస్తే ఇక్కడ మన అన్న ఏం పేరు అన్న మీది? పగనియప్పల్. మీ నెంబర్ ఏమైనా ఉందా అన్న? ఎక్కడన్నా ఇదా? మీ కరీంనగర్ లెవెల్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడికి రారే అన్న దగ్గరికి. రీజనబుల్ ప్రైజే. 9345062350 ఈ అన్న నెంబరు. ఈ అన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నెంబరు. ఈ అన్న కాంటాక్ట్ చేయర్రి. మీ కరీంనగర్లో లోకల్ ఎక్కడైనా బెజ్జం కానీ ఇక్కడ సిద్దిపేట నుంచి ఎక్కడైనా కానీ ఈ అన్న దగ్గర చీమకోళ్ళు వచ్చేసి 350. అదే 1000 రూపాయలు. అది ఒకటి పెద్ద జాతి కోళ్ళు 1000 రూపాయలు అంటే ఒకటి 600. జత 1200 అంటే ఒకటి 600 ఉంటుంది. ఈ బాతులు ఎట్లనే? 350. అవి 350. చీమకోళ్ళు 350. కడక్నాథ్. ఇవి కడక్నాథ్ కోళ్ళు 400. ఇవి అంతే అంట 400. గిరిరాజా కోళ్ళు అయితే తీసుకున్నా 950 రూపాయలు రెండు. ఇక నేను మన ఇంటికి పోయినాక మన షెడ్లు వేసి అప్పుడు చూపిస్తాను మీకు పూర్తి వీడియో. టర్కీ కోళ్ళు ఒకటి ఆడిది, ఒకటి మొగది. ఇటు సైడ్ ఏమో ఆడిది, ఇటు సైడ్ ఏమో మొగదట. ఇంటికి వచ్చిన తర్వాత వీడియో పెడతా అన్నా కదా, ఇగో చూడండి. టర్కీ కోళ్ళు ఒకటి పెట్ట, ఒకటి పుంజు. ఇవి కరీంనగర్ నుంచి 100 కిలోమీటర్లు తాడు కట్టేసి ఉన్నాయి. వీటిని ఇక తీసేసి మన కోళ్ళలో కలుపుదాం. అంటే ఈ కొత్తది తెచ్చినా కాబట్టి వీటిని ముడతాయి పిల్లలు కొద్దిగా. ఇదేంటంటే ఒకటి నాకు ఫస్ట్ ఒకటి పెంచిన తెల్లది. ఇదే ఆ కోడి. నాకు ఎందుకో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు ఏది నచ్చినా కానీ దూరం అయిపోతుంది. అందుకని నేను దేనిపైన ఇష్టపడ. ఎంత ముద్దుగా పెంచుకున్నాను కోడిని. అది ఒక్కటి 15 కిలోలు అయింది. ఈ పెట్టనేమో అందదా నాకు తెలిసేది ఒక 6-7 కిలోలు అవుతుంది. అప్పుడు బాగా మంది అమ్మ అన్నారు కానీ నా కోడిని అమ్మలే. పెంచుకున్నదాన్ని ఎందుకు అమ్మడని అమ్మలేదు. అది పాము కొట్టి చచ్చిపోయింది. ఇంకోటి పెట్టనేమో గుడ్లు పెట్టి ఇక దాంట్లోనే ఉంది. దాంట్లో వర్షానికి ఏమైందో తెలియదు, రేక్కిందో ఉండే. ఇక వర్షాన్ని మరి పాము కుట్టిందో ఏం కుట్టిందో అది చచ్చిపోయింది. పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు తీసినాయి. పిల్లలు తీసినాక రోజుకోటి చచ్చిపోయినాయి. అవి 10 గుడ్లు ఏమో పెట్టింది. 10 పిల్లలు తీసినాయి, 10 పిల్లలు చచ్చిపోయినాయి. ఇక ఈసారి అయితే ఏదో చూద్దాం. మనం పెంచుకున్న సోకు కాబట్టి కోళ్ళు పెంచుకున్నాం. చూద్దాం. దీన్ని ఇప్పి ఒక దాంట్లో వేసి కొద్దిగా గింజలు పోసి ఒక 2-3 రోజులు అలవాటు చేస్తే అన్నిటితో తిరుగుకుంటూ ఉంటాయి. కరీంనగర్ నుంచి ఇక్కడ దాకా 100 కిలోమీటర్లు కాబట్టి వాటి కొద్దిగా లేవత్తలేదు కొద్దిగా. ఎందుకంటే తాడు కట్టేసి ఇక్కడ ఉంది కదా తాడు కట్టేసి ఇచ్చిండు అతను కరీంనగర్ పోయినామైతే పని ఉండి అక్కడ తెచ్చి కొద్దిగా. ఇప్పుడైతే ఏం చేస్తుందో తెలియదు. కోళ్ళు పొడుచుకుంటాయో మరి ఏం చేస్తాయో చూద్దాం. పొడితేగినా ఒక దాంట్లో వేసి పెడతా.
లేదంటే అవి తిరుక్కుంటుండే దాని వేసి పెడితే. ఇక మన చెట్లకైతే కొత్త కోళ్ళు వచ్చినాయి ఇప్పుడు 2.